ఇక్కడ మనకి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మనం చెప్పుకోవాలనుకుంటే డొక్కా సీతమ్మ లాంటి వాళ్ళు ఆకలి గురించి తెలియడం వేరు. అబ్బా చాలా ఆకలిగా ఉందండి, పాపం సమయానికి ఇంత ముద్ద పెట్టాడు, కడుపు నిండిపోయింది అని అనుకోవడం వేరు. ఒకళ్ళక ఇద్దరిక అసలు ఒకళ్ళకి పెట్టడం ఏంటండి, అది ఎంత దారుణమైనటువంటి విషయం. ఒకళ్ళకి పెట్టడం అనేటువంటిది ఎంత క్లిష్టతరమైన విషయం. మనకు కాదనుకో ఇంకొకటి పెట్టాలనుకోవడం. అందరూ అలా కూర్చొని బేద బిక్కి ఆకలితో అందరూ అన్నం తిని వెళ్ళిపోతుంటే ఆ మొహాల్లో కనపడేటువంటి సంతృప్తి పొందినటువంటి ధన్యజీవులు ఎంతోమంది ఉన్నారు. అందులో అందరూ ఇవాళ చదువుకుని టీచర్స్, కొన్నాళ్ళకి టీచర్ అంటే ఉపాధ్యాయుడు అనేటువంటి అర్థం పోయి ఉపాధ్యాయుని అనే అర్థానికి తెచ్చినటువంటి. కాబట్టి ఇటువంటి వాళ్ళని బీసీల్లో కానీ ఎస్సీలు ఇవన్నీ మనం వర్గీకరించుకుని దాన్ని మళ్ళీ మనం పొలిటికల్గా వాడుకుంటూ ఎంతవరకు మనం ఉపయోగపడతాయనే దానికంటే వీఆర్ ఆల్ వన్నెస్. మనందరం ఒకటే, అందరూ ఆడ మగ తేడా లేదు. దీనిలో కూడా ఇంగ్లీష్ వేరు, తెలుగు వేరు, హిందీ వేరు, తమిళ్ వేరు, మలయాళం వేరు, ఇలాగా లేకపోతే రష్యన్ వేరు. సరస్వతీదేవిని ఇన్ని రకాలుగా ముక్కలు చేయక్కర్లా, ఆవిడ ఒక్కతే, ఆవిడ యొక్క బిడ్డలే వీళ్ళందరూ. ఎవరు ఏ దేశంలో ఏం చెప్పినా, ఏ భాషలో చెప్పినా, ఎక్కడ చెప్పినా ఆ భాష, ఈ లాంగ్వేజ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ వాల్యూ.